సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ నేతలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలంటూ ఆఫీసులో బైఠాయించి నిరసన చేపట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ఫోటోకు వినతి పత్రాన్ని అందించారు నేతలు. నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ వెంటనే లబ్ధిదారులకు చెక్కులను అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బిజీ ఉండే, మన గజ్వేల్ను పట్టించుకోలేదు, అధికారులతోటి ఇక్కడ పనులు చేయించిందంటే ఒక సబబే. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10 నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా, గజ్వేల్లో ఒక్కటి మాత్రము మన మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రాం పెట్టి 860 చెక్కులు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఉండే, దాన్ని మినిస్టర్ల చేతుల మీద పంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచుతా అని చెప్పి మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు. దయచేసి పండుగ, దసరా పండుగ, బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ. బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి చాలా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో 2-3 గజ్వేల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు అధికారులతోట, ఎమ్మెల్సీ గారితో, ఆయన పార్టీ ప్రతినిధులతో, ఎవరితోటైనా సరే బీద వాళ్లకు ఆ చెక్కులు అందే విధంగా 2-3 రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన 10 నెలలుగా ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటలేడు. గత 2022 నుంచి 23 వరకు ఉన్న చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటి చెక్కులు మొన్న మంజూరయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రి గారి ద్వారా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రి గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే తర్వాత నేనే వచ్చి పంచగలను, నేనే వస్తా, ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఊకున్నాము, పంచితే నిమ్మలము. ఎందుకంటే దసరాలోపు అందరికీ గత 2 సంవత్సరాల బాబత్ ఇవి ఇప్పటికి కూడా కాదు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి 2 సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరినీ మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ